ఎవ్రీవన్, వెల్కమ్ టు సిబిఎస్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ ఈరోజు మనం తెలుగు మీడియంలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే నంబర్ సిస్టమ్. ఓకే, అతిపెద్ద చాప్టర్ అని చెప్పుకోవచ్చు. ఏ కాంపిటిటివ్ ఎగ్జామ్ రాస్తున్నా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపిసి రాస్తున్నా, సిజిఎల్ రాస్తున్నా, నెక్స్ట్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తున్నా కూడా నెంబర్ సిస్టమ్కి అత్యంత ఇంపార్టెన్స్ అనే చాప్టర్ అనొచ్చు. అవుట్ ఆఫ్ 100%, 25% ఆఫ్ క్వశ్చన్ ఈజ్ మెయిన్ ఫ్రమ్ ద నంబర్ సిస్టమ్. అదేవిధంగా ఈ నంబర్ సిస్టమ్ అనే టాపిక్ బయట అవైలబిలిటీ ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఆర్ఎస్ ఆవాలే బుక్కే కానీ, కిరణ్ ప్రకాశన్ బుక్కే కానీ, ఏ టెక్స్ట్ బుక్లో తీసుకున్నా కూడా మీకు 100% సిలబస్ అనేది మనకు లేదు. సంఖ్య సమితి అంటే బేసిక్గా ఒక సంఖ్యల కలయిక వల్ల కొన్ని ప్రత్యేక ధర్మాలతో మనకు ఏర్పడినటువంటి ఒక వ్యవస్థని మనము సంఖ్యా సమితి అని మనం పిలవడం జరుగుతుంది. ఈ సంఖ్యా సమితిలో మొట్టమొదటి మనకు సంఖ్యలు ఏర్పడ్డాయి. సంఖ్యలు అంటే ఏంటి? సంఖ్యలు మనం ఇంగ్లీష్లో నంబర్స్ అని అంటాము. ఇవి అంకెల కలయిక వల్ల ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయి? అంకెల కలయిక వల్ల ఏర్పడడాన్ని మనం సంఖ్యలు అంటాం. మరి చాలా వరకు సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే మనకు అనంతమైన సంఖ్యలు ఉన్నాయి, లెక్కించడానికి వీలు లేనటువంటి సంఖ్యలు ఉన్నాయి. అయితే ఈ సంఖ్యలకు కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉండడం వలన వీటిని ఒక్కొక్క రకంగా మళ్ళీ వీటిని విభజించడం జరిగింది. అవునా, ఈ సంఖ్యలకు ఒక్కొక్క ప్రత్యేక ధర్మాలు ఉన్న వల్ల ఒక్కొక్క రకంగా విభజించడం జరిగింది. అయితే ఈ సంఖ్యల్ని మనము అర్థం చేసుకోవాలంటే ఈ సంఖ్యలు రెండు వ్యవస్థల మీద ఆధారపడి ఏర్పడ్డాయి. అందులో మొదటి వ్యవస్థని మనము ముఖ విలువ అని అంటాము, రెండో వ్యవస్థని మనము స్థాన విలువ అని అనడం జరుగుతుంది. అంటే ఎన్ని పెద్ద సంఖ్యలు తీసుకున్నా వాటికి ప్రత్యేక ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రత్యేక ధర్మాలన్నీ కూడా ఈ రెండు వ్యవస్థల ఆధారంగానే ఏర్పడి రకరకాలుగా ఏర్పడడం జరిగింది. అందులో మొట్టమొదటి వ్యవస్థ చూసినట్లయితే ముఖ విలువ అంటాము. ముఖ విలువ, ఇంగ్లీష్లో దీన్ని ఫేస్ వాల్యూ అని పిలవడం జరుగుతుంది. దీన్నే స్టాటిక్ వాల్యూ అని కూడా అనడం జరుగుతుంది. ఎందుకంటే మీరు భవిష్యత్తులో మీరు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్స్లో ఉంటాయి. అప్పుడు మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ లేవని, మనం తెలుగులో ప్రిపేర్ అయ్యేది ఇంగ్లీష్లో చేయాలని చాలామంది అప్లై చేయరు. అట్లాంటి ఆ విధంగా మనకు తెలుగు ప్రాంత విద్యార్థులందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లాస్ అవుతున్నారు. అందు గురించి కొన్ని టర్మ్స్ అని నేను ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాను. సో మీరు ఇంగ్లీష్లో కూడా వాచ్ చేస్తూ చేయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి టర్మ్స్ కొన్ని ఇంగ్లీష్లో కూడా రాసుకోవడం ప్రయత్నం చేద్దాం. ముఖ విలువలు ఎప్పుడు కూడా స్థిరంగా, ఎప్పుడు కూడా ఒకే ప్రామాణిక రూపాన్ని కలిగి ఉంటాయి. ఎప్పటికీ మారవు, ఎల్లప్పుడూ స్థిరం. ఇవి ఎప్పుడు మారవు, వీటిని మార్చలేము. మన రూపం ఉందనుకోండి, మన రూపం మార్చాలంటే మన ప్లాస్టిక్ సర్జరీలు వగేరా ఆపరేషన్ ఉన్నాయి. బట్ నెంబర్లకు అట్లాంటి ఆపరేషన్ లేవు. అవునా, వాటి రూపాలు మార్చలేము. ఎప్పుడు 0 లానే ఉంటుంది, 1 లానే ఉంటుంది, ఎప్పుడు మార్చలేము. అట్లా మార్చకుండా ఎప్పుడు ఒక స్థిరమైన రూపాన్ని కలిగి ఉండడాన్ని మనము అంకెలు అంటాము. ఈ అంకెలు 0 నుంచి మొదలు పెడితే 9 వరకు మొత్తం 10 అంకెలు ఉన్నాయి. వీటిని ముఖ విలువలు అని, స్థిర విలువలు అని, స్థిరమైన రూపాలని మనం పిలవడం జరుగుతుంది. వీటిని బేసిక్గా ప్రాథమిక అంశాలు మనము ముఖ విలువ అని పిలవడం జరుగుతుంది. ఈ ముఖ విలువలు 0 నుంచి మొదలు పెడితే 9 వరకు ఉన్నాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 ముఖ విలువలు ఉన్నాయి. వీటిని అంకెలు అని అంటాం. ఇంగ్లీష్లో డిజిట్స్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? డిజిట్స్ అంటాం. ఓకేనా. మరి అంకెలు అయిపోయిన తర్వాత మనకు స్థాన విలువ అంటే ఏంటి? ప్లేస్ వాల్యూ అంటాం. ఏమంటాం? ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అంటే అంక విలువ మరియు స్థానము. అంకె విలువ మరియు స్థానము. అంకె విలువ మరియు ఆ అంకె యొక్క స్థానాన్ని, అంకె ఉన్నట్టు యొక్క విలువని, అంకె యొక్క స్థానాన్ని లబ్ధం చేయగా ఏర్పడే ఫలితాన్ని మనము స్థాన విలువ అని అంటాము. ప్లేస్ వాల్యూ అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ digit and digit place. Product of digit and digit place is called place value of a నంబర్ అంటాం. అంటే అంకె యొక్క రూపాన్ని, అదేవిధంగా అంకె ఏ స్థానంలో ఉందో ఆ స్థానం తీసుకొని లబ్ధం చేయగా ఏర్పడినటువంటి రూపాన్ని మనము స్థాన విలువలు అంటాము. అయితే ఇందులో మనకు స్థానం అనే ఒక పదం రావడం జరిగింది. స్థానం అంటే ఇంగ్లీష్లో ప్లేస్ అంటాం. జనరల్గా మనకు అవైలబిలిటీ ఉన్నటువంటి ఇప్పుడు మనకు నెంబర్ సిస్టంలో, ఇప్పుడున్నటువంటి మనం యూజ్ చేసే సిస్టంలో, అంటే చరిత్ర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మనకు అన్నీ కూడా సంఖ్యలు కుడి నుండి మొదలవుతే ఎడమ వరకు మనకు పెరుగుకుంటూ వెళ్తూ ఉంటాయి. అవునా, కుడి నుండి మొదలు పెడితే ఎడమ వరకు పెరుగుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎలా పెరుగుతాయంటే 10 ఘాతాన్ని ఆరోహణ క్రమంలో పెంచడం వల్ల స్థాన విలువలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకు 10 ఘాతం అంటే నీకు ఉన్న అంకెలు మొత్తం 10 కాబట్టి, ఉన్న అంకెలు ఒకటి 10 కాబట్టి మీరు నేర్చుకునే ఈ సంఖ్యా వ్యవస్థని మనము ఏమంటామంటే దశ సంఖ్యా వ్యవస్థ అంటాము. దశాంశ మానం అని కూడా అంటాము. ఓకే, సో మొత్తం 10 అంకెలు ఉన్నాయి కాబట్టి అవి కుడి నుండి ఎడమకి స్థానాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెరుగుతాయి అంటే కుడి నుండి మొదలు పెడితే ఎడమ వరకు పెరగడాన్ని మనము వాటిని దశాంశ సంఖ్యా వ్యవస్థ అని మనం పిలవడం జరుగుతుంది. ఇందులో ఒకట్ల స్థానం అంటే ఒకట్ల స్థానం రూపాన్ని 10 పవర్ 0 అంటాం. ఒకట్ల స్థానం రూపాన్ని ఏమంటాము?
10^0 అంటాం. పదుల స్థాన రూపాన్ని 10^1 అని కూడా అంటాం. వందల స్థానాన్ని 10^2, వేల స్థానాన్ని 10^3, 10,000 స్థానాన్ని 10^4, లక్ష యొక్క రూపం 10^5 అంటాం. 10 లక్షలు 10^6 అంటాం. తర్వాత 10 లక్షల తర్వాత కోటి అంటాం. కోటి అంటే 10^7. ఈ విధంగా మనం తీసుకుంటూ ఉంటాం. అంటే స్థానాలు కుడి నుండి మొదలు పెడితే ఎడమ వరకు ఆరోహణ క్రమంలో 0 నుంచి 10^0, 10^1 అలా మనకు పెరగడాన్ని మనము ఏమంటాము, స్థానాలు అని పిలవడం జరుగుతుంది. దీన్ని సంఖ్యా స్థానాలని కూడా మనం పిలవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, రెండు వరుస స్థానాల మధ్య లబ్ధం ఎప్పుడు 10 ఉంటుంది. అవునా? 10^0 నుంచి 10^1 రావాలంటే 10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 10తో మల్టిప్లై చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 10తో మల్టిప్లై చేయాలి. అవునా? మీరు సాధారణంగా తీసివేతలు తీసేసినప్పుడు ఒక అంక పోకపోతే మనము ఏంది దశకం అంటాం. అంటే పక్క స్థానం నుండి 10 అప్పు తీసుకుంటాం. ఎందుకు 10 అప్పు తీసుకుంటాం అంటే ఆ స్థానం నుండి పక్క స్థానం యొక్క విలువ 10 రెట్లు కాబట్టి మనం అప్పు తీసుకుంటే 10 భాగాలు వస్తాయి. అవునా? మనకు తీసేటప్పుడు చిన్నప్పుడు డౌట్ వచ్చే ఉంటుంది మీకు, అరే తీసేటప్పుడు ఎందుకంటే 10 వస్తుంది, 2కి 7 తీసేస్తామంటే తీసాం, అప్పుడు 2కు 10 కలిపితే 12 అవుతుంది. 2కు 10 ఎందుకు కలిపామంటే బేసిక్గా మనం 2 అనేది ఒకట స్థానం ఉంది, దాని పక్క నుంచి మనం అప్పు తీసుకుంటున్నాం కాబట్టి పక్క స్థానం నుంచి అప్పు తీసుకుంటే అది 10 భాగాలు 10 రేట్లు అవుతుంది. కాబట్టి ఆ 10 రేట్లు 2 కలిపితే మనకు 12 భాగాలు అవుతాయి. అంటే పక్క భాగం మనకు 10 భాగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ 10 భాగాలు దీనికి ఇచ్చేసినాం కాబట్టి అది 12 భాగాల కిందికి మనం జమ కొట్టి చేయాల్సి వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. అంటే స్థానాలు మనకు కుడి నుండి ఎడమ వరకు ఆరోహణ క్రమంలో పెరగడాన్ని సంఖ్యా వ్యవస్థ యొక్క స్థాన రూపమని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ స్థానం యొక్క భూమిని ఆధారంగా మనకు సంఖ్యా వ్యవస్థలో ముఖ్యంగా 4 ముఖ్యమైన సంఖ్యా వ్యవస్థలు మనకు ఏర్పడడం జరిగింది. అందులో మొట్టమొదటి సంఖ్యా వ్యవస్థ మనం ఏమంటామంటే దశ సంఖ్యా వ్యవస్థ అంటాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మనకు సంఖ్యా వ్యవస్థ అంటే స్థానం యొక్క భూమిని ఆధారం పెట్టుకొని ముఖ్యంగా సంఖ్యా వ్యవస్థలు మనకు సంఖ్యామానాలు 4 రకాలు ఉన్నాయి. వాడుకలు ఉన్నటువంటివి 4 రకాలు. అందులో మొదటి దాన్ని దశాంశ సంఖ్యామానం అంటాం, డెసిమల్ సిస్టమ్ అంటాం. డెసి అంటే 10 అనమాట. అంటే ఎప్పుడైతే సంఖ్యా వ్యవస్థ యొక్క భూమి 10 ఉంటుందో, అనగా ఒక సంఖ్యని 10 చే భాగించగా వచ్చే శేషాలతోటి ఏర్పరిచే వ్యవస్థని, ఒక సంఖ్యని 10 చే భాగిస్తాం. 10 చే భాగించినప్పుడు వచ్చే అనుకూలమైన శేషాలు ఏంటిది? 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అంటే సో 10 కన్నా తక్కువగా ఉండే శేషాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ శేషాల యొక్క స్థానాలను బట్టి ఏర్పడదాన్ని మనం దశాంశ సంఖ్యామానం అని పిలవడం జరుగుతుంది. అంటే ఏ సంఖ్యా వ్యవస్థ అయితే 0 నుంచి మొదలు పెడితే 9 వరకు అంకెలను ఉపయోగించి ఏర్పడుతుందో అట్లా ఏర్పడిన సంఖ్యా వ్యవస్థని దశాంశ సంఖ్యామానము. ఎప్పుడైతే ఒక సంఖ్యా వ్యవస్థ 0 నుంచి మొదలు పెడితే 9 వరకు అంకెలను ఉపయోగించుకొని ఏర్పడినట్లయితే దానిని మనము దశాంశ సంఖ్యా వ్యవస్థ అంటాం. ఇంగ్లీష్లో డెసిమల్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 0 and 1. ఏ సంఖ్యామానం అయితే 0 మరియు 1 కేవలం 2 అంకెలను ఉపయోగించి ఏర్పడుతుందని ద్విసంఖ్యామానం అంటాం. లేదా ఒక సంఖ్యని 2 చే భాగించగా వచ్చేటువంటి శేషాలతో ఏర్పడే సంఖ్యా వ్యవస్థని ద్విసంఖ్య అంటాం. 2 అంకెలు ఉన్నాయి, 0, 1 కాబట్టి ద్విసంఖ్య. దీన్ని మనము బేసిక్గా కంప్యూటర్ పరిజ్ఞానంలో దాన్ని బాగా వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ మనకు అష్టాంశ సంఖ్యామానం అంటాం. అంటే ఏ సంఖ్యా వ్యవస్థలు అయితే 0 నుంచి మొదలు పెడితే 7 వరకు అంకెలని తీసుకుంటే 0 to 7 అంటే 8 అంకెలు వస్తాయి, ఇంక్లూడింగ్ 0 to 7 అంటే మొత్తం 8 అంకెలు వస్తాయి. ఆ 8 అంకెల వల్ల ఏర్పడే సంఖ్యా వ్యవస్థని, అనగా ఒక సంఖ్యని 8 చే భాగించగా వచ్చేటువంటి శేషాలను అంకెలుగా తీసుకొని ఏర్పరిచే సంఖ్యా వ్యవస్థని మనము ఏమంటాము అంటే అష్టాంశ మానం. ఏమంటాము? అష్టాంశ మానం అని పిలవడం జరుగుతుంది. ఇంగ్లీష్లో ఆక్టల్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? ఆక్టల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ షోడాంశ సంఖ్యామానం అంటాం, హెక్సాడెసిమల్ సిస్టమ్. షోడాంశమానం, హెక్సాడెసిమల్ సిస్టమ్. ఎప్పుడైతే సంఖ్యా వ్యవస్థలో 0 నుంచి 9 తర్వాత ABCDEF తీసుకోవాలని రూల్ ఏం లేదు. 9 తర్వాత 6 అంకెలుగా రూపాలకు మీరు ఆల్ఫాబెట్స్లో వరుసగా ఫ్రీక్వెంట్ ఉన్న అంటే అసెండింగ్ ఆర్డర్ ఆల్ఫాబెట్స్ మీరు ఏవన్నా తీసుకోవచ్చు. ఏ నుంచే తీసుకోవాలని రూల్ ఏం లేదు, మీరు ఏవన్నా తీసుకోవచ్చు. బట్ దేర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో పెరిగే విధంగా ఉండాలి. 10, 11, 15, 16 లాగా
మనకు రావాలి. 9 వరకు 10 అంకెలు ఉంటాయి. 11ది మనం ఏ అంటాము, BCDEF ఈ విధంగా తీసుకుంటాం. ఈ విధంగా ఏర్పడవాన్ని షోడాంశ సంఖ్యామానం హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటాం. ఏమంటాం? హెక్సాడెసిమల్ సిస్టమ్ అంటాం. ఇవి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకు. ఓకేనా, లెట్ us గో ఫర్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి ఇండియన్ సిస్టమ్ టు ఇంటర్నేషనల్ సిస్టమ్ చూసినట్లయితే మనకు రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ అంటే కుడి నుండి ఎడమకి మనం లెక్కించడం జరుగుతుంది. కుడిలో మనం చూసినట్లయితే మొట్టమొదటి స్థానము 1ల స్థానం అంటాం. సో 10 అంటాం. తర్వాత 10ల స్థానం 10^1, 100ల స్థానం 10 స్క్వేర్, 1000ల స్థానం 10 క్యూబ్, 10,000ల స్థానం 10^4, లక్ష 10^5, 10 లక్షలు 10^6, కోటి 10^7, 10 కోట్లు 10^8, 100 కోట్లు 10^9. ఇప్పుడు మనకు ప్రశ్న ఏ విధంగా వస్తుందంటే లక్షలో ఉండే సున్నాల సంఖ్య ఎంత అంటాడు. లక్ష అంటే 10^5 అంటే లక్షలో ఉండే సున్నాలు ఎన్ని ఉంటాయంటే 5 సున్నాలు ఉంటాయి అంటాడు. 10^5 అని తీసుకుంటాం. 10 లక్షలో ఉండే సున్నాల సంఖ్య ఎంత, 10^6 అని తీసుకుంటాం. అదేవిధంగా మనకు కోటి అంటే 100 లక్షలు కోటి అంటాం. కోటిలో ఉండే సున్నాల సంఖ్య ఏంటంటే మనం 10^7 తీసుకుంటాం. 10 కోట్లలో ఉండే సున్నాల సంఖ్య 10^8. అదేవిధంగా 100 కోట్లలో ఉండే సున్నాల సంఖ్య 10^9 అని తీసుకుంటూ ఉంటాం. ఓకే, మరి ఈ సిస్టాన్ని ఇక్కడ వరకు ఉన్న సిస్టాన్ని ఏమంటామంటే ఇండియన్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఈ కింద ఉన్న సిస్టాన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటాం. ఇంటర్నేషనల్ సిస్టంలో మనకు ముఖ్యంగా 4 పోర్షన్స్ మనకు కనిపిస్తాయి. 4 పోర్షన్స్ కనిపిస్తాయి. ఒకటి వన్స్ పొజిషన్స్ అంటాము, తర్వాత 1000 పొజిషన్స్ అంటాము, తర్వాత మిలియన్ పొజిషన్ అంటాం, తర్వాత బిలియన్ పొజిషన్స్ అని కూడా మనం అనడం జరుగుతుంది. ఓకే, వన్స్ పొజిషన్ అంటే 1, 10, 100. 1, 10, 100 ఇవన్నీ కూడా వన్స్ పొజిషన్లో ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, వన్స్ పొజిషన్లో తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ మనకు 1000, 10,000, లక్ష. 1000, 10,000, లక్షని వాడు థౌజండ్స్ పొజిషన్లో తీసుకుంటూ ఉంటాడు. ఏ పోర్షన్లో తీసుకుంటాడు? 1000 పొజిషన్లో తీసుకుంటాడు. ఏ పోర్షన్? 1000 పోర్షన్లో తీసుకుంటూ ఉంటాడు. అంటే చూడండి 1000, 10,000 అండ్ 100,000 అంటాడు. ఏమంటాడు? 100,000 అంటాడు. అంటే లక్షని వాడు మనకు ఇంటర్నేషనల్ సిస్టంలో ఏమంటాడు అంటే 100,000 అంటాడు. ఏమంటాడు? 100,000 అంటాడు. ఇంటర్నేషనల్ సిస్టంలో మనము లక్షని ఎలా పిలుస్తారంటే 100,000 అనాలి. ఓకే, మరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం 10,000, 100,000. 100,000ని మనం 1 lakh అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ 1000 పోర్షన్ అయిపోయిన తర్వాత మిలియన్ పోర్షన్ వస్తుంది. ఏ పోర్షన్ వస్తుంది? మిలియన్ పోర్షన్. మిలియన్ పోర్షన్ అంటే 10 లక్షలు, కోటి, 10 కోట్లు. మిలియన్ అంటే ఒక మిలియన్కి ఎన్ని లక్షలు అంటే 10 లక్షలు. ఒక మిలియన్కి 1 lakh. చూడండి 100,000ని 1 lakh అంటాము. అదేవిధంగా 10 lakhsని మిలియన్ అంటాం. ఓకే, అర్థమవుతుందా? సో 10 లక్షలని ఒక మిలియన్ అనాలి, 10 లక్షలని ఒక మిలియన్ అనాలి. కోటినికి ఎన్ని మిలియన్లు అంటాడు? ఒక కోటికి 10 మిలియన్లు. ఒక కోటికి ఎన్ని మిలియన్లు? 10 మిలియన్లు. అదేవిధంగా 10 కోట్లకి 100 మిలియన్లు అంటాం. 10 కోట్లకి ఏమంటాం? 100 మిలియన్లు అంటాం. చూడండి ఇక్కడ మనం మిలియన్ నుంచి బిలియన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంటర్నేషనల్ సిస్టంలో థౌజండ్స్ ఉంటాయి. వన్స్ తర్వాత 1000 అంటే ఒక పోర్షన్కి ఇంకో పోర్షన్కి 1000 గ్యాప్ తీసుకుంటాడు. అంటే చూడండి 1 మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, 1000 మిలియన్ని వాడు ఇంకో పేరు పెడతాడు, బిలియన్ అని పెడతాడు. 1000 మిలియన్కి ఎన్ని బిలియన్లు? 1 బిలియన్ అని తీసుకుంటాం. చూద్దాం. చూడండి 1 lakhని వాడు 100,000 అని పిలుస్తాడు. 10 lakhsని వాడు 1 మిలియన్ అని పిలుస్తాడు. 100 lakhs అంటే 1 కోటి, 1 crore. 1 crore వాడు 10 millions అంటాడు. తర్వాత 10 crores వాడు 100 millions అంటాడు. బిలియన్లో ఉండే సున్నాల సంఖ్య ఎంత? 10^9. బిలియన్ అంటే మనకు గుర్తుపెట్టుకోండి, బిలియన్ అంటే 100 కోట్లు. 100 కోట్లని 1 బిలియన్ అంటాడు. 100 crores ఆర్ కాల్డ్ 1 బిలియన్. 100 crores ఆర్ 1 బిలియన్. మరి 1000 crores-ని 10 billions అంటాం. 1000 crores-ని 10 billions అంటాం. 10,000 crores-ని 100 billions అంటాం. 1 lakh crore, 1,00,00,000 కోట్లని మనం ఇక్కడ ట్రిలియన్ అని అంటాం. ఏమంటాం? ట్రిలియన్ అంటాం. అవునా? బిలియన్ తర్వాత ఎంత? ట్రిలియన్. అంటే మిలియన్ నుంచి బిలియన్ పోవాలంటే మనకు 1000 మిలియన్ కావాలి. 1000 మిలియన్లు అయితే 1 బిలియన్ అంటాం. 1000 బిలియన్లు అయితే 1 ట్రిలియన్ అంటాం. సో ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ సిస్టమ్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ మనకు చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అడతాడు. 1 బిలియన్కి ఉండే సున్నాల సంఖ్య ఎంత? 1 బిలియన్ అంటే 10^9. ఓకే, 10^9 గుర్తుపెట్టుకోండి. 1 మిలియన్లో ఉండే జీరోస్ ఎంత? 10^6. 1 మిలియన్లో 10^6 ఉంటాయి. చూడండి మిలియన్ నుంచి బిలియన్ రావాలంటే థౌజండ్స్ అన్నాం కదా. సో 10,000 అంటే 10^3 అనమాట. బిలియన్ నుంచి చూడండి మిలియన్ నుంచి బిలియన్ రావాలంటే 10^3 యాడ్ చేయాలి. 10^6
ప్లస్ 10 పవర్ 3 10 పవర్ 9 బిలియన్, 10 పవర్ 9 ప్లస్ 3 10 పవర్ 12 10 పవర్ 12ని మనం ట్రిలియన్ అంటాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకొస్తున్నాం, ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ సిస్టంలో వాడు ఒక పోర్షన్ చేంజ్ చేయాలంటే వాడు థౌజండ్స్ని వాడు గమనిస్తూ ఉంటాడు, చూడండి ఇక్కడ 1 2 3 1000 పోర్షన్ 10 క్యూబ్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 క్యూబ్. ఓకే, 10 క్యూబ్ ఈ విధంగా తీసుకుంటాడు. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 10 క్యూబ్, ఇక్కడి నుంచి ఇక్కడికి 10 క్యూబ్. అంటే ఒక 1000 పోర్షన్ వాడు ఒక పోర్షన్గా చేశాడు. మొత్తం 4 పోర్షన్స్ వాడు విభజించాడు. ఒకటి యూనిట్ వన్స్ పోర్షన్ అంటాం, నెక్స్ట్ 1000 పోర్షన్ అంటాం, మిలియన్ పోర్షన్ అంటాం, బిలియన్ పోర్షన్ అంటాం, తర్వాత లాస్ట్ ట్రిలియన్ పోర్షన్ అంటాం. ఓకే, చూడండి జాగ్రత్త అండి. ఒక మిలియన్కి ఎన్ని లక్షలు? 10 లక్షలు. ఒక బిలియన్కి మనకు ఒక బిలియన్కి అంటాడు, ఒక బిలియన్కి ఎన్ని మిలియన్లు అంటే మనకు 1000 మిలియన్స్. 1000 మిలియన్స్ అయితే ఒక బిలియన్ అంటాం. ఓకే, అదేవిధంగా ఒక ట్రిలియన్కి ఎన్ని బిలియన్లు అంటే 1000 బిలియన్స్ని మనం ఒక ట్రిలియన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, మిలియన్ 10 పవర్ 6, బిలియన్ 10 పవర్ 9, ట్రిలియన్ 10 పవర్ 9. ఎందుకంటే 1000 కాబట్టి 1000 అంటే 10 క్యూబ్ అని తీసుకుంటాం. ఓకే, ఈ సిస్టమ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ అవుతున్నాయి, దీని మీద కూడా మనకు అడగడం జరుగుతుంది. ఇది ఇండియన్ సిస్టమ్ నుంచి. నెక్స్ట్ మనము స్థాన విలువ అంటే ఏంటో ఇంతకు మనం బేసిక్స్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ వేద్దాం. స్థాన విలువ అంటే ఏంటంటే అంకె ఇంటూ అంకె యొక్క స్థానాన్ని, అంకె ఇంటూ అంకె యొక్క స్థానాన్ని మనం స్థాన విలువ అంటాం. స్థాన విలువ అంటే రెండేసి పదాలు ఉన్నాయి మనకు. స్థాన విలువ అంటే రెండేసి పదాలు ఉన్నాయి. ఓకే, స్థాన విలువ అంటే ఆ అంకె ఎక్కడైతే ఉందో ఆ అంకె స్థానాన్ని ఆ అంకె యొక్క రూపంతో, అంకె ఎక్కడైతే ఉందో అక్కడ యొక్క స్థానంతో ఆ అంకె యొక్క రూపాన్ని మనం లబ్ధం చేయగా ఏర్పడే ఆ ఫలితాన్ని మనం స్థాన విలువ అని అంటాము. సో ద ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్ అండ్ డిజిట్ ప్లేస్, ద ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్ అండ్ డిజిట్ ప్లేస్ ఈస్ కాల్డ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్. ఓకే, సో రిమెంబర్ ఇట్. స్థాన విలువ అంటే ఏమంటున్నాను? అంకె మరియు అంకె ఏ స్థానంలో ఉందో ఆ స్థానంతో మనం లబ్ధం చేయగా ఏర్పడదాన్ని మనం స్థాన విలువ అని పిలవడం జరుగుతుంది. ఉదాహరణ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 7981 7981లో 7 యొక్క స్థాన విలువ ఎంత అన్నాడు. ఓకే, మరి చూసినట్లయితే 7 యొక్క స్థాన విలువ కావాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది అంకె కావాలి. సో దేని నుంచి మాట్లాడుతున్నాం? 7 అనే అంకె. 7 అనే అంకె యొక్క విలువ ఎంత? 7. 7 అనే అంకె విలువ ఎంత? 7. 7 అని తీసుకుంటాం. ఈ 7 అనేది ఏ యొక్క స్థానంలో ఉందంటే వేల స్థానంలో ఉంది. ఏ స్థానంలో ఉంది? వేల స్థానంలో ఉంది. ఈ 7 అనే అంకె మనకు వేల స్థానంలో ఉండడం వల్ల దీన్ని లబ్ధం చేయంగా మనకు వచ్చే ఫలితం 7000 అనేది మనకేమవుతుందంటే స్థాన విలువగా మనం పరిగణిస్తాం. ఏం పరిగణిస్తాం? స్థాన విలువగా పరిగణిస్తాం. ఇక్కడ 1000ని మనం ఏమంటామంటే స్థానము అంటాము. 1000ని ఏమంటాము? స్థానము అంటాము. విలువ అంటే చూడండి, విలువ స్థానము స్థానం విలువకి చాలా తేడా ఉంది. స్థానం అంటే ఏ స్థానంలో ఉందో చెప్పడాన్ని మనం స్థానం అంటాం. స్థాన విలువ అంటే 7 × 1000 7000. అంటే 7 అనేది ఈ స్థానంలో దాని విలువ ఎంత? 7000గా తీసుకుంటా ఉంటాం. అంటే మనం 7981 ఎలా రాస్తామంటే 7000 అవునా, తర్వాత 900, తర్వాత 80, తర్వాత 1. ఇది మనము చిన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్లో చేసినటువంటి స్థానాలను కూడడం. సో దీన్ని కూడితే మనకు 7981 అనే ఒక పూర్తి విలువ అనేది మనకు ఏర్పడుతుంది. దీన్నే మనము దశాంశ సంఖ్యామానం అని పిలవడం జరుగుతుంది. దశాంశ సంఖ్యామానం ప్రకారం ఈ సంఖ్యలను మనము ఏర్పరచడం జరిగింది. అంటే 7981లో 7 అనే అంకె యొక్క స్థాన విలువ ఎంత అంటే 7000 అవుతుంది. ఎంత అవుతుంది? 7000 అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేయొచ్చు. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇన్ 7981 ఈజ్ 7000. ఓకే, యాజ్ పర్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, ఈ విధంగా మనం దీన్ని సంఖ్య యొక్క స్థానాన్ని కనుక్కుంటున్నాం. ఇది మనం స్థాన విలువ అంటాం. లెట్ us డిస్కస్ అబౌట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, 8791లో 8791లో 8 యొక్క స్థాన విలువ ఎంత? ఓకే, ముందుగా అబ్జర్వ్ చేసినట్లయితే 8 యొక్క స్థాన విలువ కనుక్కోవాలంటే 8 అనే అంకె యొక్క విలువ కావాలి. 8 అనే అంకె యొక్క విలువ ఎంత? 8. 8 అనే అంకె యొక్క విలువ ఎంత? 8. అర్థమవుతుందా? 8 అనే అంకె యొక్క అంకె విలువ ఎంత? 8. ఈ 8 అనే అంకె స్థానం ఏ స్థానంలో ఉంది? వేల స్థానంలో ఉంది. ఎలా ఉంది? వేల స్థానంలో ఉంది. మరి స్థాన విలువ అంటే ఏం చెప్పాను? అంకె మరియు అంకె యొక్క స్థానము తీసుకోమన్నాను. అంకె మరియు ఆ అంకె ఏ స్థానంలో ఉందో అది తీసుకోను. అంకె 8, స్థానము 1000. సో దాని స్థాన విలువ 8000.
సో ఇక్కడ మనం చూసినట్లయితే 8 యొక్క స్థాన విలువ మనం ఏ విధంగా తీసుకున్నాము, 8000 అని తీసుకోవడం జరిగింది. ఓకే, అంటే దశాంశమానంలో స్థానాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయంటే మనకు ఇక్కడ నుంచి కుడి నుండి మొదలు పెడితే ఎడమ వరకు మనము వాటి స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి దాన్ని తీసుకొని ఇక్కడ మనము 8 అనే అంకె యొక్క స్థాన విలువ మనం కనుక్కోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 98921లో 9 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత? ఇక్కడ చూసినట్లయితే ఈ క్వశ్చన్లో మనకు ఎన్ని 9లు ఉన్నాయంటే 2 9లు ఉండడం జరిగింది. ఓకే, భేదము అనగా ఎప్పుడు కూడా ఎక్కువ నుండి తక్కువని తీసేయాలి. భేదం అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి తీసేయాలి, ఎక్కువ నుండి తక్కువ. స్థానాలు ఎప్పుడు ఎక్కడి నుంచి ఉంటాయంటే పెద్ద నుండి ఎడమ నుండి కుడికి పెద్ద ఉంటాయి. అవునా, ఎడమ నుండి కుడికి పెద్ద ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఎడమ సైడ్ ఉన్న అతిపెద్ద 9 మనం తీసుకుంటున్నాం. ఎడమ సైడ్ నుంచి చూసినట్లయితే ఇది చాలా పెద్ద 9, ఇది చిన్న 9 అవుతుంది. ఓకే, ఎడమ సైడ్ ఉన్నటువంటి మొదటి 9 చూద్దాం. ఎడమ సైడ్ ఉన్నటువంటి మొదటి 9 దాని యొక్క అంకె రూపం ఎంత? 9. అది ఎక్కడ ఉందంటే మనకు ఎక్కడుంది? మనకు అది 10,000 స్థానంలో ఉంది. ఎక్కడుంది? 10,000 స్థానం ఉంది. 1లు 10లు 100లు 1000 10,000. మొదటి 9 ఎడమ నుండి కుడికి. భేదం అంటే మనం పెద్ద నుండి తీసేయాలి కదా, సో ఎడమ నుండి కుడి నుంచే తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మనకు 9 మొదటి 9 ఎడమ నుండి చూసినట్లయితే అది మనకు 10,000 స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క విలువ ఎంత అవుతుంది? 90,000 అవుతుంది. మనకు 2 9 చూసినట్లయితే మనకు 9 2 9 1లు 10లు 100ల స్థానంలో ఉంది. దాని యొక్క స్థాన విలువ 900 అవుతుంది. మరి 90,000కి వెళ్ళి 900 తీసేస్తే మనకి ఏర్పడే ఆన్సర్ ఎంత? 89,100. నీకు తీసేయడం కొంచెం ఇబ్బంది అవుతే ఈ విధంగా తీసేయండి. 90,000ని మీరు 89,000 ప్లస్ 1000గా రాసుకుంటే మీకు ఏమన్నా మార్పు వస్తుందా? ఇట్లాంటి మార్పు రాదు మనకు. ఓకే, 90,000ని నేను ఈ విధంగా విడగొట్టాను. మనం విడగొట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 89,000 యాస్టీస్ 1000కి వెళ్ళి 900 పోతే 100 మిగులుతుంది. అంటే 89,100. ఈ విధంగా మనము ఈజీగా ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో మనం చూసినట్లయితే మొదటి 9 ఎడమ నుండి చూసినట్లయితే మొదటి 9 మనకు 10,000 అనే స్థానంలో ఉంది. మొదటి 9 ఎక్కడుంది? 10,000 అనే స్థానంలో ఉంది. దాని యొక్క స్థాన విలువ పూర్తిగా 90,000 అని మనకు తెలుస్తుంది. 90,000 అని తెలుస్తుంది. ఈ 90,000 నుండి రెండవ 9 ఎడమ నుండి కుడికి చూసినట్లయితే రెండవ 9 100ల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క విలువ స్థాన విలువ 900గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ 90,000కి వెళ్ళి మనం 900ని తీసేగా మనకు ఏర్పడే ఫలిత విలువ మనకు 89,100 ఏర్పడింది. దీన్ని మనం సులువుగా తీసడం కోసం 90,000ని 89,000 ప్లస్ 1000 అంటే 1000 నుంచి 900 పోతే 100 మిగులుతుంది. అంటే 89,100 అని మనం ఈజీగా చేయడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మనము రకరకాలుగా స్థాన విలువల మధ్య భేదాన్ని మనం కనుక్కోవడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ ప్రశ్నని మనం చూసినట్లయితే 7,896 7896లో 7 యొక్క స్థాన విలువ మరియు అంకె విలువల మధ్య భేదాన్ని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 7 యొక్క స్థాన విలువ చూసినట్లయితే 7 ఇంటూ అది ఏ స్థానంలో ఉంది? 1000 స్థానంలో ఉంది కాబట్టి 7 into 1000 7,000. ఇక్కడ మనం 7,000ని చూడగానే చెప్పేస్తున్నాం మనం, అవునా కదా? నెక్స్ట్ ఈ 7 యొక్క అంకె విలువ కనుక్కుంటున్నాం. ఈ 7 యొక్క అంకె విలువ ఎంత? 7 అవుతుంది. భేదం అంటే పెద్ద నుండి చిన్నని తీసేయాలి. సో 7,000కి వెళ్ళి 7 తీసేస్తే నీకు వచ్చినటువంటి ఆన్సర్ ఎంత? 6,993. అతి సులువ తీయడం కోసం 6,990 ప్లస్ 10లకి వెళ్ళి 7 పోతే 3 మిగులుతుంది కాబట్టి 6,993. ఈ విధంగా మనం చేసేయచ్చు. ఓకే, సో అంటే అంకె విలువల మధ్య భేదం స్థాన విలువల మధ్య భేదం కూడా ఇక్కడ మనం అతి సులువుగా కనుక్కోవడం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 78794. ఓకే, 78794లో 7 యొక్క 7 యొక్క స్థాన విలువల మధ్య లబ్ధ రేటు ఏమన్నాడు? లబ్ధ రేటు అన్నాడు. ఏమన్నాడు? లబ్ధ రేటు. లబ్ధ రేటు అంటే ఏంటంటే గుర్తుపెట్టుకుని, లబ్ధ రేటు అంటే ఏంటంటే పెద్ద విలువను చిన్న విలువతో భాగించాలి. పెద్ద విలువను చిన్న విలువతో భాగించాలి. ఏమన్నా భాగించాలి. వచ్చే ఫలితం మనకు 10 ఘాతంగా ఏర్పడాలి. వచ్చే ఫలితం మనకి ఎలా ఏర్పడాలి? 10 ఘాతంగా ఏర్పడాలి. ఎందుకంటే మనకు స్థానాలలో లబ్ధ రేటు అవునా? జాగ్రత్త వినండి. స్థాన లబ్ధ రేటు ఎప్పుడు కూడా మనము 10 ఘాతంగా తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం? 10 యొక్క ఘాతాలుగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఎక్స్ అంటే ఎక్స్ ఉంటుంది, 2 అంటే 2, 3 అంటే 3 ఆ విధంగా ఏర్పడుతుంది. ఇందులో చూసినట్లయితే అతిపెద్ద 7
అతిపెద్ద 7 యొక్క స్థాన విలువ చూద్దాం. అంటే ఎడమ నుండి కుడి కాబట్టి 7 అంటే మనకు ఎడమ సైడ్ ఉన్నది మనకు దాని యొక్క స్థాన విలువ ఎక్కువగా ఉంటుంది. మనకు ఎడమ సైడ్ ఉన్నటువంటి 7 అనేది మనకు 10,000 స్థానంలో ఉంది కాబట్టి సో మనము ఎప్పుడైతే లబ్ధ రేటు ఉన్నప్పుడు మనము అంకెలు తీసుకోకుండా డైరెక్ట్ వాటి స్థానాలని భాగిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఈ విధంగా ఆన్సర్ మనం చేయొచ్చు. ఎందుకంటే భాగిస్తున్నాం కాబట్టి 7 క్యాన్సిల్ అవుతుంది, 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 100 మనకు 100 రేట్లో ఉంది. ఇదే ఆన్సర్ మనకు 10^2 అని కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. లబ్ధ రేటు అంటే ఏంటంటే అతిపెద్ద విలువను చిన్న విలువతో, అంటే ఏదైతే అంకె యొక్క లబ్ధ రేటు అడుగుతున్నాడో అతిపెద్ద విలువను చిన్న విలువతో మనం చేస్తేనే లబ్ధ రేటు వస్తుంది. లబ్ధ రేటు ఎప్పుడు కూడా 10 ఘాతాలలో రావాలి కాబట్టి ఒకే అంకెను అడుగుతాడు. అంటే వేరే అంకెలకు లబ్ధ రేట్లు అడగడానికి అవకాశం లేదు. ఏమంటాడంటే లబ్ధ వాటి యొక్క గుణకార భేదం ఎంత అని అంటాడు, కానీ లబ్ధ భేదం ఇక్కడ మనం చూడాల్సిన ముఖ్యమైన విషయం. అంటే ఒకే అంకెకి సంబంధించిన యొక్క లబ్ధ భేదాన్ని మనకు అడగడం జరుగుతుంది. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అవునా? సో మనకు ఈ స్థానాలు అనేది మనకు ప్రశ్నలు అనేది కొంచెం ఈ మధ్యలో చూసినట్లయితే అడగట్లేదు అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొద్దిగా అవేర్నెస్ ఉంటే మనకు సింప్లిఫికేషన్, సూక్ష్మీకరణలో మనకు ఇవి కొంచెం మనకు ఉపయోగపడతాయని మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ మధ్యలో ఎగ్జామ్స్లో రావట్లేదు. కాకపోతే రీసెంట్లీగా 2018 మనకు తెలంగాణ SIPCలో మనకు దశాంశాల మీదే క్వశ్చన్ వచ్చింది. అంటే స్థాన విలువ 4 అనే అంకె ఏ స్థానంలో ఉన్నటువంటి క్వశ్చన్ మనకు రావడం జరిగింది. కాబట్టి అక్కడ దశాంశాలు కూడా మనం చెప్పుకోవాలంటే మీకు స్థానాల మీద కొద్దిగా అవేర్నెస్ అనేది కొంచెం ఉంటే సరిపోతుంది. అందు గురించే మనకు కొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, అవునా? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్.